నల్లధనం మీద మీ చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంటే మీరు అంటే రాజకీయాలని పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున నల్లధనం ఉంటుంది అనేటువంటిది ఒక కామన్ ఒక ఒపీనియన్ ఉంది సార్. అంటే మీరు కూడా ప్రొడ్యూసర్గా ఉన్నారు, తర్వాత సినిమాలు తీశారు. అందులో మీ అబ్బాయి ఇప్పుడు వరుణ్ తేజ్, ఆయన కూడా స్టార్ అవుతున్నాడు. ఆయన రేపొద్దున ఆయన బ్లాక్ మనీ ఎవరైనా ఆఫర్ చేస్తే తీసుకోడు ఆయన? మొత్తం వైట్ చూపిస్తారు. 100% వైట్. షూరా? 100% రాసిస్తాను కావాలండి ఇప్పుడు మీకు. నేను తీసుకోని నేను కాదు నేను ఎప్పుడు నా కొడుకు తీసుకుని ఏ రెమ్యునేషన్ బ్లాక్ మనీ తీసుకోడు, వైటే తీసుకోడు. కడతానండి నేను, దేశానికి ఉపయోగపడుతున్నాడే. నేను కట్టే రూపాయి దేశానికి ఉపయోగపడుతుంది బికాస్ ఆఫ్ మోడీ. నేను ఎందుకు తప్పు చేస్తాను? నాకు చెప్పిన అవసరం ఏంటి? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా మార్పులు జరుగుతాయి అంటారా సార్? నిజంగానే ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీ మాట్లాడుతున్నానండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కరప్షన్, ఈ బ్లాక్ మనీ అనేది చాలా వరకు తగ్గిపోయిందండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో తగ్గిపోయింది. నిన్న అన్నయ్య గారు అన్నారు, బాంబేలో అయితే అసలు జీరో మనీ, క్యాష్ అంతా ఆన్లైన్. మనకు కూడా ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద ఇండస్ట్రీ మరీ ఆ రియల్ ఎస్టేట్లో అడ్డగోలుగా సంపాదించి వచ్చినాడు ఎవడో కొన్ని సినిమాలు తీయాలి తప్ప ఇక్కడికి వచ్చి జెన్యున్గా ప్రొఫెషనల్గా సినిమాలు తీసే ప్రతివాడు కూడా ఆల్మోస్ట్ 90%, 85 to 90% ఇదే ఉంది. 10-15% ఎక్సెప్షన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు. సో దానివల్ల ఇండస్ట్రీ అంత క్యాష్ మలుగు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ ఈడ్చి కొడితే ఇవాళ నేమ్ వన్ పాపులర్ బిజినెస్ మ్యాన్ ఒక పెద్ద సంస్థ ఉందనుకోండి, ఆ సంస్థ తాలూకు 1 year టర్నోవర్లో 10% కూడా ఉండదు తెలుగు ఇండస్ట్రీ మొత్తం టర్నోవర్. ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ ఉందనుకోండి, ఇన్ఫోసిస్ కంపెనీ టర్నోవర్లో 10% కూడా ఉండదు తెలుగు ఇండస్ట్రీ మొత్తం 1 year పాటు చేసేదా. గట్టిగా నాకు తెలిసి అంటే ఎంత ఉంటుంది, ఒక 500 కోట్లు ఉంటుందా టర్నోవర్ మ్యాక్సిమం. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది నంబర్ ఆఫ్ మూవీస్ అండి సార్. 600 సినిమాలు, 100 సినిమాలు వస్తాయి సార్. 100 సినిమాలకి 100 సినిమాలు ఇంటూ ఒక్కొక్కటి యావరేజ్గా 10 కోట్లు వేసుకోండి, ఎంత అయిందండి? 1000 crores మ్యాక్సిమం అమౌంట్. అది హైయెస్ట్. అంత కూడా పట్టదు. 100-10 కోట్లు. సో ఇక్కడ కూడా ఒక మంచి మార్పులు వస్తాయి అంటారు. అసలు ఇంకా జీరో మార్పు అసలు రాదు, ఇంకా టోటల్ నో. ఇది కాకపోతే క్యాష్ అమౌంట్ లేదా అసలు జరగట్లేదా అంటే నేను జరుగుతుంది. క్యాష్ అమౌంట్ ఇప్పుడు మీకు ఇప్పుడు 30% కదండి. ఇప్పుడు డెబిట్ కార్డ్స్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, ఉన్నది కూడా ఉంది. క్యాష్ అమౌంట్ అయితే జరుగుతుంది. బ్లాక్ మనీ తెలుగు ఇండస్ట్రీ లేదు అని అలా ఉంది. కాకపోతే ఈ మిగతా రంగాల్లో ఉన్నంత లేదండి ఇండస్ట్రీలో. సో ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటారు? అసలు టోటల్గా జీరో అయిపోతుంది. మీరు చేసినటువంటి కామెంట్స్ ఇవాళ ఎస్పెషల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీజేపీ వాళ్ళకి పెద్ద బూస్ట్. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు దీన్ని డిఫెండ్ చేసుకోవడానికి, లేకపోతే రిబట్ చేయడానికి. ఇవన్నీ కూడా ఆల్ ఆఫ్ ఏ సడన్ మీలాంటి వ్యక్తి, ఒక సెలబ్రిటీ, మీరు మోడీ గారిని మెచ్చుకోవటం, ఈ చర్యని సమర్థించడంతో వాళ్ళు ఎవరైనా మీకు ఫోన్లో చేశారా? ఒక్క బీజేపీ వాళ్ళు చేయలేదు, వాళ్ళు చేయాలని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అసలు బీజేపీ తోటి నాది ఎవరు చూడాలని కూడా నాకు అవసరం లేదు. నాకు బీజేపీతో ఏ సంబంధం లేదు. బీజేపీ వాడు ఒక్కడు కూడా చేయలేదు. ఒక ఫ్రెండ్ మాత్రం బీజేపీ బాగా చెప్పారు సార్ అన్నాడు, థ్యాంక్స్ అని, అంతే. నాకు అసలు వాళ్ళ కోసం నేను చేయలేదు సార్. ఇది నా కడుపు అంటావు, నా అర్థనాదం ఉంటుంది సార్, ఏమంటుందని నా పెయిన్ చెప్పు కూడా చేసుకున్నాను సార్. నేను నా పెయిన్ ఎక్స్ప్రెస్ చేశాను, అంతే. సో మీకు కాంటెంపరీ పాలిటిక్స్ బాగా అంటే ఫాలో అవుతున్నారు మీరు, అంటే నేషనల్ పాలిటిక్స్ మీరు ఫాలో అవుతారు. మీరు ఒరేషియస్ రీడర్ అన్న విషయం నాకు తెలుసు. కానీ అంటే ఏపీ తెలంగాణలో కూడా జరుగుతున్న రాజకీయాలు నేను టీవీ చూస్తాను బాగానే. అంటే మరి ఎంత ఫాలో అవుతానో నాకైతే తెలియదండి. బట్ డెఫినెట్గా నేను ఎంతో కొంత అయితే ఫాలో అవుతాను. కేసీఆర్ పరిపాలన కానివ్వండి, లేకపోతే కొత్తగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానివ్వండి, నేను ఒక రకంగా చెప్పాలంటే నా అబ్జర్వేషన్ ఇటే ఎక్కువ ఉందండి. మీ అబ్జర్వేషన్ తెలంగాణ వైపు, ఎందుకంటే ఇటే ఎక్కువ ఉన్నాం కదా, బాగా చేస్తున్నారు కేసీఆర్ గారు. ఆ విషయంలో ఆయన్ని పరిపాలనా పరంగా, గుడ్ గవర్నెన్స్ పరంగా ఆయన్ని నేనైతే విమర్శించలేనండి.